కోర్టు సినిమా బృందం కాకినాడలో సందడి చేసింది. ఇక్కడ ఆనంద్ థియేటర్ లో ప్రేక్షకులతో నటీనటులు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ఈ సినిమా నచ్చితే మరో నలుగురికి చెప్పాలని కోరారు. విజయ్ అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా అలరిస్తుందని అన్నారు. సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుందని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రామ్ జగదీష్, నటులు శ్రీదేవి, హర్ష రోషన్ కూడా మాట్లాడారు. అద్భుతమైన రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే లాట్ ఆఫ్ లవ్ గెటింగ్. థ్యాంక్ యూ సో మచ్ కాకినాడ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మరింత ఎక్కువ మంది చూసి ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. మంచి కథలు చేయడం ముఖ్య ఉద్దేశం అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ ఎలాంటి కథలు చెప్తున్నాం అనేది మన ఉద్దేశం కదా. సో మంచి కథలు చెప్పడమే నా ఉద్దేశం. సో అంతే. హైదరాబాద్ లో చాలా గొప్పగా ఆడుతుందని, అలాగే ప్రమోషన్స్ భాగంగా మేము ఆంధ్ర రావడం జరిగింది. అండ్ మా టీం సభ్యులందరం వచ్చాము. వైజాగ్ లో కూడా చూసాము. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. వైజాగ్ నుంచి సీతంపేట మా ఏరియా. ఫస్ట్ సినిమా అండి, ఇదే డెబ్యూ సినిమా. షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 3 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. రారా కృష్ణయ్య సినిమాకి ఓయినిన్నే, తర్వాత ఓరోసో రాక్షసుకి రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఈ సినిమా బాగుంటుంది, ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చుద్ది, మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్మి చేశాము. బట్ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది, ఇంత నెత్తి మీద పెట్టుకుంటారు ఈ సినిమాని అని అయితే అనుకోలేదు. బట్ చాలా బాగుందండి. అంటే మంచి సినిమా చేస్తే ఆడియన్స్ ఏ రోజైనా సరే యాక్సెప్ట్ చేస్తారు, మంచి రిజల్ట్ ఇస్తారని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. థ్యాంక్స్ టు ది ఆడియన్స్. డిస్కషన్లో ఉందండి. ఇంకా డిస్కషన్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. ట్యూస్డే రోజు ఇంత ఫుల్గా చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ మీకు నచ్చితే చాలా మందికి చెప్పండి చూడమని. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.